సరే ఇప్పుడు చార్ధామ్ యాత్ర అని మనం వింటుంటాం. అది చాలా క్రిటికల్‌గా ఉంటది. అంటే దాదాపు చనిపోవచ్చు కూడా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో. సో, ఇలాంటి ప్లేసెస్‌లో మీరు టూర్స్ ప్రొవైడ్ చేస్తారా? ఒకవేళ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఏ విధమైన సేఫ్టీ మీరు ప్రొవైడ్ చేస్తారు సార్? మా కంపెనీలో హ్మ్. పిల్గ్రిమేజ్ అనేది ఒక భాగం. ఓకే. యాక్చువల్‌గా మేము రీసెంట్‌గానే ఒక పిల్గ్రిమేజ్‌కి సెపరేట్ డివిజన్ ఉండాలి అని చెప్పి మేము హిందూ టూర్స్ అనే బ్రాండ్‌ని మేము లాంచ్ చేసాం. ఓకే. ఓకే. అది మా బ్రాండే. హ్మ్. దానిలో ఏంటంటే ఇండియా మొత్తంలో ఉన్న పిల్గ్రిమేజ్ ప్లేసెస్ అన్ని మేము కవర్ చేస్తాము. హ్మ్. అండ్ దానికి స్పెసిఫైడ్ ఒక టీమ్ ఉంటది. హ్మ్. అండ్ పిల్గ్రిమేజ్ యాత్ర అనగానే ఇప్పుడు మీరు చార్ధామ్ యాత్ర గురించి సేఫ్టీ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. హ్మ్. పిల్గ్రిమేజ్ అనగానే చాలా మటుకు పెద్దవాళ్ళు వెళ్తారు. ఓకే. ఒక సర్టన్ రెస్పాన్సిబిలిటీ అయిన తర్వాత ఒక ఏజ్ అయిన తర్వాత వాళ్ళు జనరల్‌గా పిల్గ్రిమేజ్ వెళ్ళడానికి ఇష్టపడతారు. అవును. అక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ అవసరం ఏముంది అంటే హ్మ్. వాళ్ళని కేర్ తీసుకోవాలి. హ్మ్. ఎందుకంటే ద మూమెంట్ దే గో టు ఎ పిల్గ్రిమేజ్ హ్మ్. ఇంట్లో ఉండే పిల్లలకి టెన్షన్. అవును. మమ్మీ ఎట్లున్నారో, డాడీ ఎట్లున్నారో, టైంకి తింటున్నారో, మెడిసిన్స్ చేసుకుంటున్నారో, హ్మ్. వాళ్ళు ఎవరు చూసుకుంటారు, దగ్గర నుండి ఎట్లా ఉంటుంది వాళ్ళకి, ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి. అవునవును. దాన్ని ఫిల్ చేయడానికి హ్మ్. మేము మా టీంని డెడికేటెడ్‌గా అసైన్ చేసాం. ఓకే. ఇప్పుడు చార్ధామ్ అంటారు. హ్మ్. చార్ధామ్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న పిల్గ్రిమేజ్ టూర్స్‌లలో వన్ ఆఫ్ ద డిఫికల్ట్. అవును. ఎందుకంటే అది ఉండేది 6 నెలలు సంవత్సరం మొత్తంలో. హ్మ్. హ్మ్. ఆ 6 నెలల్లో కూడా కొండా ప్రాంతము. హ్మ్. సరే అన్ని సదుపాయాలు ఉండవు. ఓకే. లైక్ మెడికల్ ఫెసిలిటీ ఇంత మన సిటీస్‌లో ఉన్నంత అడ్వాన్స్ అక్కడ ఉండదు. హ్మ్. హ్మ్. రైట్. హ్మ్. సో అక్కడ కావాల్సింది ఏంటి ఇంపార్టెంట్ మోస్ట్ అంటే వాళ్ళని కేర్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. ఓకే. రైట్. సో మా టీం ఏంటంటే డెడికేటెడ్ ఉంటారు కాబట్టి లైక్ ద మూమెంట్ దే గెట్ ఇన్ టు హ్మ్. ఢిల్లీ ఆర్ హరిద్వార్ ఎట్టొచ్చినా గానీ హ్మ్. అక్కడి నుంచి హ్మ్. వాళ్ళని పికప్ చేసుకొని హ్మ్. ప్రతి వెహికల్ ఒక మనిషి మా పర్సన్ ఉండి ఓకే. ఒక పెద్ద వెహికల్ అంటే జనరల్ గ్రూప్ వెళ్ళినప్పుడు హ్మ్. ఒక్కొక్క వెహికల్‌కి ఒక పర్సన్ అసైన్ చేసి హ్మ్. వాళ్ళ తిండి, వాళ్ళ బాగోగులు, ఎప్పుడు ఏం చేయాలి, ఎక్కడెళ్ళాలి, ఇవన్నీ కూడా గైడ్ చేస్తూ, ఓకే. మంచి ఫుడ్ తినిపిస్తూ, ఓకే. రైట్, మంచి గైడెన్స్ ఇస్తూ, హ్మ్. టైమ్ టు టైమ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ, రైట్. హ్మ్. అంటే పిల్గ్రిమేజ్ యాత్రకెళ్ళినప్పుడు హ్మ్. ఆ ఆ దైవత్వం గాని ఆ ఫీలింగ్ హ్మ్. మనిషికి ఉండాలి తప్ప ఓకే. మనిషికి నాకు ఇది బాలేదు, అది బాలేదు అట్లాంటివి ఉండొద్దు. ఓకే. ఈవెన్ హోటల్స్ కూడా హ్మ్. నీట్ అండ్ క్లీన్ హోటల్స్, హ్మ్. మంచి వాష్‌రూమ్స్ నీట్‌గా ఉండి, హాట్ వాటర్ ఫెసిలిటీ ఉండి, ఎటువంటి ఇబ్బంది కాకుండా హ్మ్. ఉండేటట్టుగా మనం డిజైన్ చేస్తాం ప్యాకేజెస్ అనేది. అక్కడ దర్శనం టికెట్లు అవి ఎట్లా సార్? ఇవి దొరకడం గూడా కొంచెం పాసిబుల్ అవ్వదు కదా! అంత ఈజీగా. ఇప్పుడు తిరుపతనుకోండి, వాళ్ళు ఆన్‌లైన్ దర్శనం టికెట్స్ పెట్టంగానే అవి ఇమ్మీడియేట్‌గా అయిపోతాయి. దొరకడం గూడా అంత సింపుల్ ఉండవు. అవును. సో, ఇట్లాంటి వారణాసి లాంటి ఇప్పుడు అయోధ్య రీసెంట్‌గా బిజియెస్ట్ ప్లేసెస్ వీటిలో దర్శనం టికెట్స్ అవి ఎట్లా? చార్ధామ్‌లో అయితే మీకు దర్శనం టికెట్లు ఏం లేవు. హ్మ్. జనరల్ ఎక్కడెళ్ళినా ఫ్రీ దర్శనమే ఉంటది. ఓకే. కేదార్‌నాథ్‌లో కూడా దర్శనం ఫ్రీ ఉంటది. కాకపోతే మీకు తొందరగా కావాలనుకుంటే స్పెషల్ దర్శనం తీసుకొని వెళ్ళాల్సొస్తది. ఓకే. ఓకే. రైట్. ఇప్పుడు వారణాసిలో కూడా మీకు సేమ్ హ్మ్. 2 ఆప్షన్స్ ఉంటాయి. హ్మ్. ఎక్కడైనా మనకు ఆప్షన్స్ ఉంటాయి. లైక్ స్పెషల్ దర్శనంకి దీనికి టికెట్ వేరు ఉంటది. నార్మల్ ధర్మ దర్శనంకి టికెట్స్ వేరు ఉంటాయి. ఓకే. సో టైం ఎక్కువ ఉంటే గనక డెఫినెట్‌లీ దే కెన్ గో బై. అందరూ అఫోర్డ్ చేయలేరు స్పెషల్ దర్శనం కాబట్టి ఓకే. వాళ్ళు నార్మల్ దర్శనం వెళ్తారు. స్పెషల్ దర్శనం అయితే అవైలబిలిటీ అయితే ఎనీ టైమ్ ఉంది.